హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 7వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. రజోగుణము అంటే ఏమిటి? ఈ ఎవరిలో రజోగుణము బంధిస్తుంది? రజోగుణము బంధించడం వల్ల మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకము, అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునవి ఎరుగుము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. రజోగుణము ఎవరిలో అయితే ఉంటుందో ఆ రజోగుణం ఉన్నటువంటి మనుష్యులు ఎక్కువగా తృష్ణ, కోరిక, ప్రపంచమునందు అభిలాష అవన్నీ కూడా ఉంటాయి. అధికార వాంఛ ఉంటుంది, ధనము సంపాదించాలని ఉంటుంది, ధనము సంపాదిస్తూ ఉంటారు, అధికంగా కష్టపడుతూ ఉంటారు. ప్రతి విషయాలందు కూడా దృశ్య విషయాలందు కూడా ఎక్కువ ఆకర్షింపబడతారు. రజోరాగాత్మకము విద్ధి. రాగాత్మకం అంటే రాగం అంటే కోరిక ఉంటుంది. ఎక్కువగా రజోగుణం ఉన్నవాడికి కోరిక ఉంటుంది. ఆ రజోగుణం బంధిస్తుంది ఆ మనిషిని. అది కామంగా మారుతుంది. కామం అంటే కోరిక. రజోగుణం ఉన్నవాడికి ఎక్కువగా కోరికలు ఉంటాయి. ఆసక్తుల నుండి ఉత్పన్నమై అనేవి నిరుగుము. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆసక్తి ఎవరికైతే రజోగుణం ఎక్కువ ఉంటుందో వాడికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, కర్మల యందు ఆసక్తి ఉంటుంది. ఆ విధంగా ప్రతి విషయాలందు కూడా శబ్దస్పర్శాది విషయాలందు కూడా ఆసక్తి చూపిస్తాడు. ఆ విధంగా ఈ జీవాత్మను ఆ కర్మల యొక్కయు ఆ జీవాత్మను బంధిస్తుంది అన్నమాట రజోగుణము. అది జీవాత్మను కర్మల యొక్కయు కర్మఫలముల యొక్కయు సాంగత్యముతో బంధించును. ఈ గుణాలు మనకి బంధిస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరిని బంధిస్తూ ఉంటాయి. ఇది రజోగుణం. ఈ రజోగుణము జీవాత్మను బంధిస్తూ ఉంటుంది. మనము ఏ చేయకూడదు అనుకున్నా సరే ఈ రజోగుణం ప్రేరేపించి మన చేత బంధించి ఈ కర్మలు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా రజోగుణం వల్ల కోరిక పుడుతుంది, కామం పుడుతుంది, దృశ్యాదులందు ఆసక్తి పుడుతుంది. తృష్ణ, సంఘము, అహంకారం, మమకారం అన్నీ కూడా ఈ రజోగుణం వల్లనే వస్తున్నాయని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.